Hey guys, welcome to Vlog 6. And అయితే మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి రైడ్ అయితే స్టార్ట్ చేశాను. వే టు వాటర్ ఫాల్స్. మనోడు వికాస్ నా వెహికల్ మీద ఉన్నాడు. అండ్ ఇంకో వెహికల్ అయితే ముందు వెళ్ళిపోయింది, వాళ్ళ తర్వాత ముందు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన జంపన వాగు మేడారం దగ్గరే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెల్లిగా ఫుల్ వాటర్ ఉంటున్నాయి. అండ్ మేడారంకి వచ్చే పీపుల్కి అయితే మంచి మంచి వైబ్ దొరుకుతుంది. ఎందుకంటే ఫుల్ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చిక్కగా ఉంటుంది అడవి. మంచిగా వచ్చి మంచిగా నీట్గా వీకెండ్స్ అప్పుడు వచ్చి వైబ్ అయ్యవచ్చు. ఆల్రెడీ చాలామంది వస్తున్నారు. మొన్న రీసెంట్గా చూసాను నేను సండే రోజు. ఫుల్ కార్లు సరౌండింగ్ చుట్టూ ఏరియా నుంచి వస్తున్నారు. మంచిగా గుంపు వచ్చి చెట్ల కింద వండుకొని తిని దర్శనం చేసుకొని ఎడగిడ కోసుకొని తింటే మస్తు ఉంటుంది అసలు. మీరైతే మేడారం వచ్చి తప్పక విజిట్ చేసి మంచిగా వైబ్ ఇచ్చి వెళ్ళొచ్చు. 100% డ్యామ్ షూర్ పక్క. అండ్ నేనైతే డైరెక్ట్ టెంపుల్ ముందు నుంచి కాకుండా బ్యాక్ నుంచి ఇట్లా వే ఉంటుంది. ఇట్లా అని ఫారెస్ట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అలా ఇదిగో మనోడు మోహిత్ అండ్ ఇర్ఫాన్. హలో గాయ్స్, హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. అండ్ వాళ్ళిద్దరు మేమిద్దరం నలుగురం అయితే అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి. మాకు దగ్గర నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మాకు. మేమైతే ఇట్లా షార్ట్ కట్ నుంచి అలా వెళ్ళిపోతే ట్రాఫిక్ ఏమి ఉండదు. అండ్ ఈ నైట్ టైంలో మాత్రం డేంజర్ ఉంటుంది ఇవే. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది. నైట్ టైంలో అయితే చాలా లారీలు ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇక్కడ మధ్యలో మనకి హైవే దగ్గర ఒక హోటల్ దగ్గర ఆగాం. అలా లైట్గా టీ కొట్టేసి రిలాక్స్ అయ్యి వెళ్దామని. అండ్ మన ఫ్రెండ్స్ వచ్చారు ఇంకిద్దరు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయామనుకోండి. అండ్ మళ్ళీ స్టార్ట్ చేసాం టీ అలా మింగేసి. ఇప్పుడు నా బైక్ అయితే మా ఇర్ఫాన్ గారు నడుపుతున్నాడు. అండ్ రైట్ సైడ్లో స్కూటీ మా బ్రదరు. వీడియోలో కనిపించలేదు, మేబీ ముందు కనిపిస్తుండొచ్చు. అండ్ అక్కడ కనిపిస్తుంది అదే మన గోదావరి రివర్. మామూలుగా ఉండదు అసలు. ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి వాటర్ మొత్తం మామూలుగా ఉండదు. బ్రిడ్జ్ కాంతుండొచ్చు నాకు తెలిసి. ఒక 2 నిమిషాలు అవుతుంది మీకు బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అక్కడ నుంచి వాటర్ వేవ్ ఎలా ఉండదు మొత్తం చూపిస్తాను. ఎప్పుడు డ్యూటీ ఇల్లే కాదబ్బా. అప్పుడప్పుడు ఇట్లా బయటికి రండి, ఎలా వచ్చి అలా నేచర్ని చూసి ఇట్లా మైండ్ రిలాక్స్ చేసుకోండి. ఇదిగో మధ్యలో ఉంటుంది. అండ్ ఇదైతే మన ఎటుకునగర్ దగ్గర ఉన్న ముళ్ళకట్టకి అండ్ వాజేడు దగ్గర ఉన్న పూసూరి మధ్యలో ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. అండ్ మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే వచ్చేసి ఒక 1.8 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. అండ్ మనము ఈ బ్రిడ్జ్ నుంచి అయితే స్ట్రైట్ అటువైపు వెళ్తే ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చు ఇటు నుంచి అయితే మనము. అండ్ ఇంతకుముందుకు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఇక్కడ నుంచి అవతల వైపు ఊరు వెళ్ళాలంటే చాలామంది బోట్స్ యూజ్ చేసేవాళ్ళు. చాలా రిస్క్ అన్నాడు. చాలామంది ఆ బోట్ యాక్సిడెంట్లో అలా ఇలా చనిపోయారు. బ్రిడ్జ్ కట్టకైతే చాలా ఉపయోగపడింది. అవతల వైపు ఉన్న వాళ్ళకి ఇతల వైపు ఉన్న వాళ్ళకి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అటు ఇటు వెళ్ళడానికి. అండ్ చిన్నప్పుడు నేను కూడా ఈ బ్రిడ్జ్ వెళ్ళినప్పుడు ఆ బోట్లో అయితే వెళ్ళాను అవతల వైపు. అసలు చాలా భయం వేసేది. ఆ బోట్ ఉల్టా అయితే ఏంది కథ అని. ఈ బ్రిడ్జ్ కట్టి చాలా మంచి పని చేశారు. అసలు చాలామంది లైఫ్ అయితే సేవ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మనకి ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2012లో అట్లా స్టార్ట్ చేశారు. అండ్ 2015 వరకు కంప్లీట్ చేశారు. మీకు 339 crores దాకా అయిందంటే దీన్ని అసలు బడ్జెట్. అండ్ మీరైతే ఒకసారి వ్యూ చూసుకొని ఎట్లా ఉందో